హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా మెలోడీస్. సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే నువ్వుల లడ్డు అయితే చేయబోతున్నాను అనమాట. సో నేను కూడా ఫస్ట్ టైం చేయడం, అంటే ఎవరు హెల్ప్ లేకుండా. సో ఫస్ట్ అయితే ఇంకా నువ్వుల బాటిల్ అయితే తీసేసుకున్నా. సో అత్తమ్మ మొన్ననే బాటిల్లో ఫిల్ చేసి పెట్టింది కడిగేసి. సో దాని తర్వాత ఇంకా షాప్కి వెళ్ళినా ఉప్పు ప్యాకెట్ అట్లా తీసుకొద్దామని చెప్పి. సో ఇంకా కొన్ని పల్లీలు అయితే తీసుకొచ్చినాను అనమాట. కొన్ని దాంట్లో యాడ్ చేద్దాం బాగుంటుందేమో అని చెప్పి. సో దాని తర్వాత మెజరింగ్ కప్ అట్లా ఏం లేదండి. సో ఈ గిన్నెలో కొంచానికైతే నేను నువ్వులను అయితే తీసుకున్నా. సో పల్లీలు కొంచెం ఒక 2-3 స్పూన్స్ అట్లా వేద్దాము అని అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే ఇంకా ఒక బాసన్ పెట్టేసి దాని తర్వాత అందులో నువ్వులు అయితే వేసేసిన. సో ఫస్ట్ అవి ఓన్లీ చిన్న మంటలోనే వేయించిన అన్నమాట. సో మనం హైలో పెడితే ఆల్మోస్ట్ ఇంకా మాడిపోతాయి. సో మెల్లిమెల్లిగా మధ్యలో అలా కలుపుతూ ఉన్నాను అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే అసలు సెల్ఫీ వీడియో తీసుకోవడం అనేది చాలా కష్టం లిటరలీ. అంటే ఒకళ్ళు తీసే వాళ్ళు ఉంటే ఏంటంటే మనం ఇంకా నార్మల్గా అక్కడ నిల్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పొచ్చు. సో ఇంకా ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి, మళ్ళీ ఏం చూపించాలి, అప్పుడే మారుస్తూ ఉండాలి, ఏం వేసినా చెప్పాలి. అసలు కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. సో ఇంకా దాని తర్వాత ఇంకా నువ్వులు అయితే ఆల్మోస్ట్ ఇంకా మనకి వేగిపోతున్నాయండి. సో ఇంకా దాని తర్వాత ఇంకా పల్లీలు అయితే తీసుకున్నాను అనమాట. సో మా కిచెన్లో ఏంటంటే నాకు ఫోన్ పెట్టుకోవడానికి కరెక్ట్గా ప్లేస్ అనేది ఇంకా సెట్ అవ్వలేదన్నమాట. సో ఇంకా అది ఎప్పటికవుతుందో ఇంకా నాకు తెలీదు. సో ఈ మందార పూలు వచ్చేసి ఇంకా మన ఇంట్లో అన్నమాట. సో చెట్టు ఉంది. సో నేను మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తా అసలు ఏమేమి పూల చెట్లు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో దాని తర్వాత బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా ఇంకా కోసుకోవాలి. సో ఈ గిన్నెను నువ్వులు తీసుకున్నా కదా, సో దాంట్లోనే ఇంకా బెల్లం కూడా మెజర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇంకో దగ్గర ఫోన్ పెట్టి చూసిన. సో అక్కడ పెట్టినా కూడా మనకి ఏకంగా మన స్టవ్ది పైపే కనిపిస్తుంది అనమాట. సో ఇంకా అక్కడ నుంచి కూడా తీసేసిన. ఇంకొద్దురా బాబు ఎక్కడ పెట్టినా కూడా సెట్ అవ్వట్లేదు అని చెప్పి. సో ఇక్కడ బెల్లం కోసేది చూపిద్దామని చెప్పి ఫ్రేమ్ కోసం చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ పెట్టినా ఇంకా రాలేదు. సరే పోనీలే ఇంకా అని చెప్పేసి బెల్లం అయితే కోసేసుకొని ఇంకా మళ్ళీ అదే గిన్నెలో అయితే వేసేసుకున్నాను అనమాట. సో మన బెల్లం రెడీ అయిపోయింది, నువ్వులు కూడా వేగిపోయాయి. సో దాని తర్వాత మనకి కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తున్నాయి కదా. సో దాని తర్వాత మనం పల్లీలు అయితే వేయించుకోవాలండి. సో ఇంకా నువ్వులు ఒక ప్లేట్లో తీసేసి ఇంకా ఫ్రిడ్జ్ కింద వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కంటిన్యూగా మాట్లాడతావు కాబట్టి సో అప్పుడప్పుడు అలా అయిపోతుంది. సో చూసేయండి. అలా ఆ వీడియోకి మా వాడు స్టోరీ నరేషన్ అయితే అయిపోయిందనమాట. సో ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళిపోయినా. సో ఇంకా పల్లీలు కూడా మనకి ఆల్మోస్ట్ ఇంకా వేగిపోయినాయి. సో మీకు ఎక్కువ క్రంచీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేయించుకోవచ్చు. సో నేనైతే క్రంచీగానే తీసాను అనమాట. సో వాటి తర్వాత మళ్ళీ కొన్ని నువ్వులు వేసి మళ్ళీ కొంచెం వేయించిన అనమాట. సో మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది అని చెప్పి సో పైనకి వెళ్ళి వేయడానికి ఏమేం డ్రాయింగ్ కావాలా చెప్పరా? రెండా బైక్ కూడా అదేదో ఇంకా మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి వాడు అలా చేశాడేమో ఆ రోజు అని అనిపించింది. సో మధ్య మధ్యలో ఊరికే వస్తున్నాడు అనమాట. సో మమ్మీ అది చేసి మమ్మీ చూద్దాం అని చెప్పి. సో దాని తర్వాత వాడు ఏదో డ్రాయింగ్ చేసి ఇవ్వమని అడిగిండు. సో ఇది డ్రాయింగ్ బుక్స్ బర్త్డే అప్పుడు తీసుకున్నారని చెప్పిన కదా, సో అవే అనమాట. సో వీడికి ఎక్కువ డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. సో మా విరాట్కి బాగా ఇష్టము, అని బాగా ఇస్తాడు. సో ఇవన్నీ వాడే వేసిండు. సో వీడి బుక్లో ఏంటంటే అన్న నాకు డ్రాయింగ్ చేసి అని చెప్పి వీడు దాంట్లో ఉంచుకుంటాడు అన్నట్టు, నేను వేసుకున్నా అని చెప్పుకోవడానికి. సో దాని తర్వాత వాడు ఒక రెయిన్బో, కారు, బైక్ అని చెప్పేసి ఏమేమో అడిగిండు. సో దాని తర్వాత ఇంకా ఓకే రెయిన్బో అయితే ఒకటి చేసిద్దాము అని చెప్పి అప్పుడే స్టార్ట్ చేసిన.
సో ఎప్పుడైనా వేసిస్తా. సో నార్మల్గా నాకు కూడా ఇంకా డ్రాయింగ్స్ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. సో అదే మా బాబుకి వచ్చేసింది. సో ఇంకా దాని తర్వాత అది వేసిచ్చి ఇంకా నువ్వు కలరింగ్ వేసుకొని రాపు, ఇంకా నేను లడ్డూలు చేసేసుకుంటానని చెప్పిన. సో ఇంకా ఫస్ట్ రెయిన్బో అయితే వేసిచ్చిన, దాని తర్వాత ఇంకా మళ్ళీ జీప్ కార్ అవన్నీ వేసిచ్చిన. సో ఇంకా నేను రికార్డ్ చేయలే కానీ సో ఇది వేసేవగానే ఇంకా వాడు తీసుకొని వెళ్ళిపోయిండు. సో తర్వాత మళ్ళీ కలర్ చేసుకున్న తర్వాత వచ్చిండు అనమాట. సో వాడు ఏది అడిగినా ఇంకా సరే పోనీలే అని చెప్పేసి ఇంకా టైం ఇస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. సో దాని తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వాడిది అయిపోయింది, ఇచ్చేసిన. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ యాలకులు వేసుకుంటున్నా, ఒక 2-3 వేసుకోవాలి. సో నేను ఒక్కసారి అట్లా పడ్డాయి. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా తీసేసిన, ఒక 3 అట్లా ఉంచిన అండి. సో దాని తర్వాత ఇంకా మళ్ళీ నువ్వులు యాడ్ చేసుకుందాము. సో ఫస్ట్ కొన్ని నువ్వులు కొంచెం బెల్లం వేసిన, అంటే ఒక్కసారి గ్రైండ్ కావు కదా అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కొంచెం నువ్వులు మళ్ళీ కొంచెం బెల్లం వేసేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసిన అనమాట. సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, సో ఇది మేము మినరల్ వాటర్ తెచ్చుకుంటాం కదా, సో రోజు ఒక సెల్ఫ్ దానికోసమే ఉంటుంది అనమాట. సో అటు సైడ్ ఏమో వాటర్ బాటిల్ ఉంటుంది, సో ఇటు సైడ్ ఇంకా బిందెలో పోసుకుంటాము వాటరు. సో ఇంకా పిల్లలకి ముంచుకొని తాగడానికి ఈజీగా ఉంటుందని. తర్వాత కొన్ని ఒక ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని అయితే వేసిన, సో బాగుంటుందని చెప్పి. తర్వాత పల్లీలు కూడా కొంచెం ఇట్లా క్రష్ చేసిన అన్నమాట మన క్లాత్ పైన వేసి. సో అది మిక్సీ పట్టడం అయిపోయింది. సో ఇంకా అన్నీ అందులో వేసేసి లాస్ట్కి ఇంకా మనం నెయ్యి కొంచెం అట్లా కరిగబెట్టి దాని తర్వాత వేసుకుంటూ చుట్టేసిన అనమాట. సో ఫస్ట్ నేను నెయ్యితోనే లడ్డూలాగా చేద్దామని చేసిన. సో బాగానే వచ్చింది కానీ కొంచెం పొడి పొడిగా వచ్చినుండే. దాని తర్వాత మళ్ళీ తినేటప్పుడు ఊరికే రాలిపోతుందేమో అని చెప్పి కొంచెం చేతికి అట్లా వాటర్ అద్దుకుంటూ మళ్ళీ మిక్స్ చేయడానికి ట్రై చేస్తే మంచిగా వచ్చినాయి కొంచెం. సో మీరు చూడొచ్చు కలర్ డిఫరెన్స్ అట్లా తెలుస్తుంది. సో ఇంకా లైట్గా అట్లా కానిచ్చి మళ్ళీ ఇంకా లడ్డూలు చుట్టేసాను అనమాట. సో మంచిగా వచ్చినాయి. సో టేస్ట్ కూడా బాగానే ఉంటుందేమో అని అనుకుంటున్నాను. సో ఎట్లా అవుతుందో చూడాలి మీతోనే. సో ఇంకా దాని తర్వాత ఇప్పుడు లడ్డూలన్నీ అయితే ప్రిపేర్ అయిపోయినాయి అన్నమాట. సో మనకు ఆ గిన్నెడికి ఇన్ని వచ్చినాయి. సో ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్టుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా కూడా కట్టుకోవచ్చు. సో ఇది చూపించడానికి నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అనమాట. సో లైటింగ్ ఎక్కడ కూడా సరిగ్గా లేదు. సో ఇంకా మా చిన్నోడు వచ్చిండప్పుడే అది చిన్న కొరక ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు అలా మన లడ్డు టేస్ట్ అయితే మావాడు అప్రూవ్ చేసేస్తాడు. ఫైనల్గా ఇంకా నేనైతే అప్పుడే ఒకటి తీసుకొని తింటున్నాను అనమాట. సో టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది, ఆయన మంచిగా కూడా అయినాయి. సో ఇంకా ఇంతే ఇంకా మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ లడ్డూలు అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం, మన వ్యూయర్స్ కోసం అనమాట. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.